ఈ వసీం గారు, వసీం हेलो। हिंदी हिंदी वसीम गाరు हिंदी ఎక్కడ ఉండండి మీరు? తెలుగు హింदी हिंदी और उर्दू। कहाँ से आप लोग? मैं पाकिस्तान से। पाकिस्तान से। आपको जी जी। कितने देने का है? मैंने जो इसको दिए थे ना टोटल 27,000 पाउंड दिए थे, जिसमें से हेल्थ इंश्योरेंस के वापस आए थे, बाकी कुछ भी वापस नहीं आया। सुनो आज जरा थोड़ा अल्लू बात करो जी। हमारे को थोड़ा थोड़ा आते हिंदी। अच्छा अच्छा। कितने पाउंड्स दिए? इसको जो दिए थे ना वो 15,000 पाउंड सिर्फ कैश के दिए थे। वो पाकिस्तान में कितने बोलते वो? पाकिस्तान में तकरीबन बनता है 55 लाख रुपया। 55 लाख। ठीक है, किसको दिए? मधु को। मधुकर को। क्या वो मधुकर। नंदूस वर्ल्ड का हस्बैंड है वो? बिल्कुल नंदना का? बिल्कुल। ठीक है। आप कहाँ रहते हैं अभी? अभी पाकिस्तान इस्लामाबाद में। ఇస్లామాబాద్ పాకిస్తాన్ మే. నా పేరు రజనీకాంత్ పుప్పాల. మీ దగ్గర నుండి ఒక ఫిర్యాదు అందింది నాకు అందిన ఫిర్యాదు ఏంటంటే నందూస్ వరల్డ్ రమానందన అనే ఆవిడ చాలా మందిని మోసం చేసింది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండ్రు. సో అప్పుడు నేను కొంత ఇన్వెస్టిగేషన్ చేసిన. ఎవరి మీద కూడా వీడియోలు తొందరపడి పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంత నాకు ఒక 70% 80% వరకు నేను డిసైడ్ అయ్యాను. ఏంటంటే మొత్తానికైతే మీరు బాధితులే, విక్టిమ్సే. మీ డబ్బు అనేది పోయింది అనేది ఫిక్స్ అయినా. ఇక 20% లో ఏంటంటే వాళ్ళు తీసినరా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి ఒకటి. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళ భర్త అకౌంట్ లకు డబ్బులు పంపినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ భర్తకు సంబంధించిన కొన్ని కంపెనీలు, ఫేక్ కంపెనీలు క్రియేట్ అయినట్టు కూడా ఆన్లైన్ లో ఆధారాలు ఉన్నాయి. అవి కూడా నేను పర్సూ చేసిన. వాటి గురించి కూడా నేను మాట్లాడతా నెక్స్ట్ వీడియోలో. అయితే ఇప్పుడు మన ఈ జూమ్ కాల్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. లక్ష్మణ్ గారు మీ దగ్గర నుండి స్టార్ట్ చేద్దామండి. లక్ష్మణ్ గారు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, మీరు సమాధానాలు చెప్పండి. ఎందుకంటే ఇది నేను రేపు పొద్దున మనకి ఇది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఇప్పటికే నిన్న పెట్టిన వీడియో వైరల్ అయింది. మరి ఆ నందూస్ వరల్డ్ ఆవిడ పాత్ర ఎంత ఉన్నది, వాళ్ళ భర్త పాత్ర ఎంత ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. సో దీనిలో భాగంగా ఫస్ట్ లక్ష్మణ్ గారు మీరు అంటే ఎంత అమౌంట్ వాళ్ళకు ఇచ్చారు, అంటే మీరు ఎన్ని పౌండ్స్ ఇచ్చారు, అది ఇండియన్ కరెన్సీలో ఎంత అమౌంట్ అవుతుంది, అది వాళ్ళకు నేరుగా ఇచ్చిండ్రా లేకపోతే అకౌంట్ లో వేసిండ్రా, వాళ్ళ అకౌంట్ లో వేసిండ్రా లేకపోతే కొంత వేరే అకౌంట్ లా కొంత వాళ్ళ అకౌంట్ లో వేసిండ్రా, హ్యాండ్ క్యాష్ ఏమన్నా ఇచ్చిండ్రా అనేది వివరాలు చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళని కలిసిండ్రా కలవలేదా అది కూడా చెప్పండి. నేను 15.5 వేల పౌండ్లు ఇస్తాను. అంటే దగ్గర ఒక 15,000 పౌండ్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇండియన్ కరెన్సీ దగ్గర ఒక 17 లక్షల దాకా. ఎవరి అకౌంట్ లో వేసారండి మొత్తం అమౌంట్? కొన్ని మధుకర్ అకౌంట్ లో, కొన్ని రమానందన ఆవిడ అకౌంట్ లో, అండ్ మిగతా ఒక 4-5 అనానిమస్ అకౌంట్ లో వేరే వాళ్ళ పేర్లు ఇచ్చిండు ఆ అకౌంట్. రమానందన అకౌంట్ లో కూడా వేసారా? రమానందన్ అకౌంట్ లో కూడా సార్. అంటే మీరు ఒక్కరు రమానందన్ అకౌంట్ వేసింది మీరే మెయిన్ గా? ఓకే. అంటే ఆవిడకు కూడా తెలుసు అన్నట్టు ఈ డబ్బులు పడుతున్నాయి ఏదో జాబులు అని చెప్పేసి. అంటే మీకేంది జాబ్ వీసా జాబ్ ఇస్తాము అనే ఉద్దేశంతోనేనా మీరు వేసింది? జాబ్ ఇప్పిస్తాను, జాబ్ వీసాతోనే కదా, ఓన్లీ ఉద్యోగం ఇప్పిస్తాడని మాత్రమే దానికి వాళ్ళకి వేసాం అనమాట. ఓకే. సో అంత తెలుసు, ఆవిడకి అంత తెలుసు. మరి మీకు వీసా వచ్చిందండి? జాబ్ వీసా జాబ్ వచ్చిందా? జాబ్ రాలేదు, ఓన్లీ వీసా మాత్రం వచ్చింది. అది కూడా ఏంటంటే 3 నెలలు లేట్ గా ఇచ్చింది మళ్ళీ. అది కూడా ఓకే, జాబ్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పేసి ఇవ్వలేదు. మేము మెయిల్స్ పెడుతున్నాము, వెళ్ళి రెస్టారెంట్ దగ్గరికి కలుస్తుంటే కలవడు. ఓకేనా, రెస్టారెంట్ కెమెరాలో చూస్తాడు, కెమెరాలో చూసి మేము వచ్చామంటే అసలు ఆ రోజు రాను కూడా రాడు. ఎవరు? మధుకర్. ఆయన ఇంటి పేరు ఏంటిదండి? జాగర్లమూడి మధుకర్. అంటే సో ఇట్లా 6 నెలలు అలాగే తిప్పించుకున్నాడు. ఓకే. ఉద్యోగం అనేది లేదు ఇంకా. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే వీసా ఇచ్చాడో అది వీసాని గవర్నమెంట్ వెనక్కి తీసేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీకి ఆ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వీసా లేదు. వీసా లేకపోతే అంటే మనకి ఇక్కడ యూకే గవర్నమెంట్ ఓన్లీ 1 నెల రోజులు టైం ఇస్తుంది ఇక్కడ ఉండడానికి. ఆ 1 నెల రోజుల్లో నువ్వు ఏదో చూసుకోవాలి, లేదంటే మళ్ళీ మన కంట్రీకి వెళ్ళిపోవాలి. ఒక 1 నెల రోజుల్లో, ఎందుకంటే ఆల్రెడీ లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తారు చాలా మంది. ఇప్పుడు ఈ 1 నెల రోజుల్లో మళ్ళీ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలంటే చాలా మందికి అవ్వదు. మళ్ళీ ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి అందరూ. అందుకే మళ్ళీ అప్పులు చేసి ఇక్కడ ఏదైనా ఎవరైనా జెన్యున్ గా ఇస్తే వీసా తీసుకుంటారు, లేదంటే ఏదైనా ఒక వీసా వేసుకుని ఇక్కడ ఉంటారు. ఓకే. అంటే మీరు వాళ్ళని మరి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళని కలిసిందా డైరెక్ట్ గా? కలిసాను. ఎన్నిసార్లు కలిసారు? ఎవరెవరిని కలిసారు? ఆయన 2 సార్లు కలిసాను. రెస్టారెంట్ లో నేను అలాగే కంటిన్యూస్ వెళ్తూనే ఉన్నాను. రెస్టారెంట్ కి వెళ్తే కలిసిండా మీకు? డైరెక్ట్ లేడని చెప్పుకున్నాడా? లేడని చెప్పాడు. నేను అన్నాను నువ్వు వచ్చిన దాకా నేను షాప్ అయితే క్లోజ్ చేయను, రెస్టారెంట్ నువ్వు క్లోజ్ అయితే చేయాలి కదా, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. సో మళ్ళీ కాల్ చేసి మెక్డానల్డ్స్ దగ్గరికి రమ్మన్నాడు. అక్కడ కలిసి మాట్లాడదాం, ఇక్కడ నీ ఫ్యామిలీతో వచ్చాను అది అని చెప్పాడు. సో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఫ్యామిలీ ఆమె రమానందన్ ఆమె కూడా ఉంది. ఓకే, మళ్ళీ ఆమె ఇంటికి డ్రాప్ చేసి వస్తానన్నాడు. డ్రాప్ చేసి వచ్చి మాట్లాడాడు. ఏంటి నాకు ఇలా జాబ్ లేకుండా ఇలా డబ్బులు తీసుకుని నా డబ్బులు నాకు చేసి అంటే, లేదు అయిపోతుంది, మీకు పేరోల్ రన్ చేయాలి, నెల జీతాలు ఇస్తున్నట్టు కూడా చూపించాలి ఇక్కడ, లేకపోతే మళ్ళీ మన సస్పెండ్ ఇదవుతుంది, వీసా కూడా ప్రాబ్లం లో పడుతుంది. సో మా అకౌంటెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ వీసా అది బ్లాక్ అయి ఉంది, అకౌంట్ అది అయిపోతుంది, ఒక 1 నెల రోజుల్లో మీకు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది, ప్రాజెక్ట్ వస్తుంది అది ఇదని చెప్పాడు. ఆవిడ కూడా తెలుసు అన్నట్టుగా? ఆవిడ కూడా తెలుసు. ఆవిడ వాళ్ళిద్దరు ఇండియా వెళ్తున్నారనేసి ఆ రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళతో తెలుసుకున్నాను. ఇండియా వెళ్తున్నారనేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకుని మాట్లాడిగాను. ఏమన్నారండి? అయితే లేదు అయిపోయింది అంటే, నా ఫోన్ ఎందుకు
చెప్తలేరు అని అడిగా. ఉమ్. లేదు నేను వేరే టెన్షన్ లో ఉన్నాను, వెళ్తున్నాను, మా అబ్బాయికి బాగాలేదు, అది ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు మీ ఫోన్లు ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడా అండి మీరు ఇప్పుడు ఫోన్ లేదు, చేస్తే? అన్ని బ్లాక్ లో ఉన్నాయి, అన్ని బ్లాక్. బ్లాక్ చేస్తా ఉన్నాడా? అంటే మీరు మోసపోయిన అనేది అర్థమైపోయింది మీకు. అర్థమైపోయింది. ఇంకా నేను కంటిన్యూస్ కాల్ చేసి నాకు కలుస్తావా లేదా అంటే, నేను కలవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అన్నాడు నన్ను. ఓకే ఓకే ఓకే, అపాయింట్మెంట్ ఇది ఇద్దాం లేండి, మనం ఆ, ఇండియాలో అపాయింట్మెంట్ ఎందుకంటే ఇద్దాం మనం. డబ్బులకైతే అపాయింట్మెంట్ అడగలేదు అప్పుడు. డబ్బులు మాత్రం ఉమ్. అసలు 15,000.5 ఆ మొత్తం ఆ కొంచెం చిల్లర కూడా ఒక్కొక్కసారి 150 పౌండ్లు, 250 పౌండ్లు కూడా వేయించుకున్నాడు. అరే రే, ఓకే ఓకే. లక్ష్మణ్ గారు మీరు తెలంగాణనా? నేను పుట్టినంత అక్కడనే, మరి సెటిల్ అంతా తెలంగాణనే, ఓకే గుంటూరులోనే. ఓకే. నరసింహ గారు, హాయ్ అండి. హాయ్ హాయ్. మీరు ఎంత ఇచ్చారండి? 15,500 పౌండ్స్ అండి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17 లక్షలు అవుతుంది ఇప్పుడున్న పది- లెక్క. 17 లక్షలు. అంటే మీరు ప్లస్ జాబ్. అవి కాక అంటే యాక్చువల్గా నా సినారియో ఏంటంటే మా వైఫ్ కి వీసా వేసాను అనమాట. అంటే జాబ్ పరంగా. ఓకే అంటే తను పెట్టిన రిక్వైర్మెంట్స్ కి దానికి వాళ్ళ నందూస్ కిచెన్ లోనే జాబ్ ఉందని చెప్పాడు. డెస్టినీ Okay. రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తానని చెప్పాడు అనమాట. ఓకే సో మేము పర్సనల్ గా వెళ్ళి కలిసాము, చూసాము. షాప్ ఓపెన్ కాలేదు అప్పటికి. ఓకే సో చూస్తే బోర్డు పెట్టి ఉంది, న్యూ వెరీ ఓపెనింగ్ సూన్ అని చెప్పేసి. ఓకే సో మేము వెరిఫై చేసుకుంటే ఇంకో 2 months లో ఓపెన్ అయిపోతుందండి అని అన్నాడు. Okay. సరే అని మేము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అయిపోయాం కూడా, ఫ్యామిలీ త్రూ. అరే 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 అరే. విత్ డబుల్ ఎక్స్పెన్సెస్ తోటి మేము అక్కడ ఉండాలంటే డబుల్ ఎక్స్పెన్సెస్ తో అయినా గానీ సరే జాబ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ అన్నమాట. మా వైఫ్ కి ఒక Okay. జాబ్ ఏర్పడుతుంది అని చెప్పేసి అలా చేసుకుంటే ఫ్రమ్ డే 1 హింస పేరోల్ సరిగ్గా రన్ చేయడు, కాంటాక్ట్ ఇవ్వడు. జూలై ఆగస్ట్ లో రన్ చేస్తా అన్న షాప్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే కి స్టార్ట్ చేశాడు. ఓకే సో అప్పటి వరకు పేరోల్ రన్ చేయలేదు. తర్వాత ఏప్రిల్ లో రన్ చేశాడు. మాకు ఇక్కడ యూకే లో గంటకి 40 గంటలని ఉంటుంది అనమాట కాంట్రాక్ట్. దానికి 5 గంటలు 3 గంటలు ఇస్తుండే. ఏంటండి ఇట్లా జాబ్ ఇస్తామని చెప్పి ఇంత మనీ తీసుకున్నారు, మరి అవర్స్ కూడా ఇవ్వట్లేదంటే ఏం చేయాలండి, బిజినెస్ లేదు అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి నేను సరిగ్గా రన్ అవ్వట్లేదండి, మాకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను రివర్స్ తిరిగిన కాడి నుంచి తను అగేనిస్ట్ గా స్టార్ట్ చేసిండు అనమాట. అవర్స్ ఇవ్వకపోవడం అసలు మాకు, మా వైఫ్ కి. అక్టోబర్ లో మేము వేరే ప్లేస్ కి మూవ్ అయిపోతాము, ఇలా అయితే కష్టం అని చెప్పేసి మేము అక్టోబర్ కి వేరే ప్లేస్ కి మూవ్ అయిపోయాం. అప్పుడు 4,000 pounds అప్పుడు తీసుకున్నాడు. పేరోల్ రన్ చేస్తాను, అట్లీస్ట్ పేరోల్ అన్న రన్ చేయించుకోండి అని చెప్పి 4,000 pounds అంటే 5 లక్షల రూపాయలు అక్టోబర్ లో తీసుకున్నాడు. మళ్ళీ అంటే 17 కాకనా? 17 కాక మళ్ళీ ఇంకొక 5 lakhs రూపీస్ ఇండియన్ కరెన్సీలో 4,000 పౌండ్స్ లో తీసుకున్నాడు. ఓకే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో వందల కాల్స్ చేసా విత్ నో రెస్పాన్స్. పెట్టినా గానీ ఏదో ఇంకా అతను ఏది పెడతాడు, మనం అడిగేది ఒకటి ఉంటుంది, ఆయన రెస్పాన్స్ ఒకటి ఉంటుంది. ఓకే అలా చాలా స్ట్రగుల్ అయిపోయామండి మేము. Okay. ఇప్పుడు నా వైఫ్ అండ్ పిల్లలు ఇండియాకి వచ్చేయాల్సి వచ్చింది. నేను వేరే వీసా తీసుకొని ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఓకే ఓకే. మీరు అతన్ని డైరెక్ట్ కలిసారా ఎప్పుడైనా? డైరెక్ట్ గా కలిచాను. అక్టోబర్ లో పేరోల్ ఇచ్చిన తర్వాత జనవరి వరకు మాకు కాంటాక్ట్ లేదు. జనవరిలో వెళ్ళి కలిశాను, కన్నీళ్లు పెట్టుకున్నాను. మా వైఫ్ తన కాళ్ళ మీద పడతాననేది. అయినా గానీ కనికరం అనేది లేదు. మనిషి వాళ్ళ వైఫ్, మా వైఫ్ అంటే షాప్ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళ వైఫ్ కలిసింది. షాప్ మంచిగా రన్ అవుతుందండి, ఇక్కడ మంచిగా పని చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము అని చెప్పి వాళ్ళ వైఫే చెప్పింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర పని చేయడానికి అంటే మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చిండ్రు, మరి డబ్బులు అంటే తీసుకున్న సంగతి తెలుసా? ఇంత మరి 17 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుసా ఆవిడకు? తెలుసు, 100% తెలుసు. మరి సుతపూస లెక్క ముచ్చట్లు చెప్తాను కదా ఆమె. నాకు ఏ కంపెనీలు లేవు, ఎక్కడ ఏం లేవు, మా కుటుంబం పైన బురద చల్లుతాండ్రు, అది ఇది అని చెప్పేసి సుతపూస ముచ్చట్లు చెప్తాను ఆ చెల్లె. ఆమె యాక్టింగ్ అండి, యాక్టింగ్ అందుకే కదా సినిమాల్లో నటించడం. అందుకే అదే మరి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిల్ రావుపూడి, రాఘవేంద్ర రావు, వీళ్ళందరే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఇది చాలా సీరియస్ అవ్వాలి. 100% మా అందరికి న్యాయం జరగాలి తప్పకుండా. ఎందుకంటే ఇది టూ మచ్ వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐఫోన్ అని రాసున్నదండి. ఎవరండి ఇతను? మీది మన మ్యూట్ లో ఉన్నదండి మీది. రాహుల్ అన్న. రాహుల్ మీరేనా? నేనే అన్న. హాయ్ అన్న. ఓకే ఓకే. హాయ్ రాహుల్ ఎక్కడున్నావు? నేను ఇప్పుడు యూకే లో అన్న. ఓకే ఓకే. ఎంత ఇచ్చావు? నేను 9,000 pounds దగ్గర ఇండియన్ కరెన్సీ 12 లక్షలు అవుతుంది అన్న. 12 లక్షలు ఇండియన్ కరెన్సీ మొత్తం అంతేనా?
అంతే అన్న. నేను ఎవరెవరికి ఒకసారి వేసావు అమౌంట్? నేను మధు గారికి ఒకసారి వేసిన అన్న. మిగతా ఓకే, ఏంటంటే ఆయనకు. మనోడు ఏం చేస్తాడంటే అలా పనిచేసే ఎంప్లాయీ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ ఇస్తాడు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయి, వీళ్ళకు 2000 చేయి, వాళ్ళకి 1200 చేయు, ఇట్లా 1200 పౌండ్స్ చేయు, వీళ్ళకి చేయి అని అడుగుతా ఉంటాడు అన్నట్టు. మనం మా వాట్సాప్ లోనే మనతో చాటింగ్ చేయాలి, కాల్ లేపడు. దాని తర్వాత ఇచ్చిన తర్వాత నాకు కూడా 15-16 లక్షలు అడిగినాను. అయితే నేను 9000 పౌండ్స్ ఇచ్చిన తర్వాత ఇట్లా న్యూస్ బయటకు వచ్చింది అన్నట్టు, ఇట్లా స్కామ్ జరుగుతుంది అంటే న్యూస్ బయటకు రాగానే నేను మనోనికి కనెక్ట్ అయ్యి నేను ఇట్లా ఇండియాకి పోతున్నా, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయరు అని నేను అడిగిన. అడిగినందుకు ఇక నా ఫోన్ బ్లాక్ చేస్తాడు. ఇక ఇస్తాను 5 months వరకు మెసేజ్ చేయించుకున్నాడు అన్నవాడు. దొంగ కదా ఇక, దొంగ అట్లే ఉంటారు దొంగలు. 420 5 months వరకు మెసేజ్ చేయించినాడు. వాళ్ళ స్టోర్ ఉంది, కిచెన్ అని, నందోస్ కిచెన్ అని. ఆ స్టోర్ కి ఫోన్ చేసిన హలో అంటాడు, మా వాయిస్ వినగానే ఇక బ్లాక్, ఆ నంబర్ కూడా బ్లాక్. ఒక రోజు అయితే 150 కాల్ చేసిన అన్న మనోనికి, వాట్సాప్ కాల్. రింగింగ్ అయితే లేపడు, దాని తర్వాత బ్లాక్ చేయండి. ఇప్పటికీ బ్లాక్ ఉండే అకౌంట్. ఇప్పుడు ఆ మధుకర్ వాళ్ళ భార్య ఆయన అనుకున్నట్టేనా? ఉన్నదా పక్క ఉన్నట్టేనా? పక్క, ఎందుకంటే ఆమె పేరు మీద కూడా కంపెనీ ఉన్నది అన్న, ఆమె కూడా డైరెక్టర్. సో ఇంకా చాలా మంది రాలేదు కాన్ఫరెన్స్ కాల్లకు, చాలా మంది రాలేదు, టైం సెట్ అయితే కాబట్టి చాలా మంది రాలేదు. ఓకే, అంటే మీరు పర్సనల్ గా ఆయన కలిసినారా ఎక్కడన్నా? నేను కలిసిన అన్న పర్సనల్ గా ఎక్కడ? 2 times ఇక్కడనే, వాళ్ళ ఇంటి దగ్గరనే. ఏమంటాడు అక్కడ అడిగితే? ఒకసారి ఏమో కలిసినాను, ఒకసారి వీసా గురించి మాట్లాడితే అవుతుంది ఒక 2-3 months లో అని అన్నాడు. దాని తర్వాత ఈ స్కామ్ చేస్తుందని తెలిసి మేము ఇంకా అమౌంట్ చేయలేదు, ఇంకా అమౌంట్ వేయలేదు, ఇక రిటర్న్ అడిగేసినాం అమౌంట్. దాని తర్వాత ఓకే ఓకే. నాకు మీరు వాళ్ళకి వేసిన డబ్బులు ఉంటే స్క్రీన్ షాట్ పెట్టాలి అందరు కూడా. ఓకే అండి. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నవీన్ గారు, ఎక్కడ ఉన్నారు? యూకే లో ఉన్నారా, ఇండియాలోనా? యూకే లో ఉన్నానండి. ఓకే ఓకే. మీరు ఎంత వేసారండి డబ్బులు, ఎవరి కోసం వేసారు? నేను 18,50,000 వేసానండి అతని అకౌంట్ కి. ఇండియన్ కరెన్సీ ప్రకారం 18,50,000. ఇండియన్. అప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను. 2023 ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను. ఆగస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫస్ట్ 5 years వీసా ఇస్తాను అని చెప్పేసి అన్నారు. మీది వీడియో కట్ అయింది, చేసుకోండి. లేదండి, ఓకేనా? ఓకే 5 years వీసా ఇస్తాను అన్నాడండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత 1 month డిలే చేశాను. నేను అప్పటికి 15 lakhs పే చేశాను. 1 month డిలే చేశాడు. మళ్ళీ కాస్ ఒకటి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే దాంట్లో ఏంటంటే అది ఫేక్ కాస్, 5 years అని చెప్పారు, ఫేక్ కాస్. బట్ ఇది ఫేక్ కాస్ అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు. అతనే చెప్పాడు కొంచెం హోల్ లో ఉన్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ 1 month తర్వాత 3 years వీసా ఇచ్చాడు. 3 years వీసా ఇచ్చిన తర్వాత నేను పేమెంట్ చేశాను. అంటే అప్పటికి ఫుల్ సెటిల్మెంట్ 18.5 lakh పేమెంట్ చేశాను. అది ఎలా పేమెంట్ చేశాను? ఇండియాలో INR లో ఒక 8 లక్షలు పేమెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్నగారి దగ్గర కొంత పేమెంట్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మా కజిన్ ఒక అతను ఉంటాడు, కజిన్ దేశం పోయి మన మధుని మీట్ అయ్యి కొంత క్యాష్ ఇచ్చాడు. అతను క్యాష్ పేమెంటే కావాలి, కొంత బ్యాంక్ పేమెంట్ చేస్తానంటే ఒప్పుకోలేదు. క్యాష్ పేమెంట్ ఓకే. అతని దగ్గరకు పోయి మా కజినే, మా ఓన్ కజిన్ దేశం పోయి ఇచ్చాడండి. అలాగా వచ్చిన తర్వాత మాకు సెప్టెంబర్ లో వీసా వచ్చింది. వచ్చిన తర్వాత మేము డిసెంబర్ కు వెళ్ళాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ 1 week మాకు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నాడండి. జస్ట్ ఇలా అప్పుడు ఏంటంటే BRP ఉండేది, అవి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ నుంచి మాకు అతను రెస్పాండ్ కావట్లేదు. అలాగా మేము ఎవ్రీ మంత్ వెయిట్ చేస్తూ ఉన్నాం, అట్లీస్ట్ పే రోల్ అన్న రన్ చేయండి అని. 9 months పాటు అతన్ని డైలీ ఫోన్ చేయటం. అండ్ మా కజిన్, ఇక్కడ ఉన్న మా కజిన్, మా వైఫ్ ఇద్దరు వాళ్ళ డెస్టినీ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే లేరండి మధు గారు లేరు అని చెప్పేసి ఒక 1 hour 2 hours కూర్చున్నారు. అక్కడ కూర్చోబెట్టినా ఎవరు రెస్పాండ్ కాలేదు, వచ్చారు. తర్వాత అక్కడ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ అక్కడ నుంచి రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా లేడు. అంటే వాళ్ళు ఎందుకు తెలుసా మీకు? అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చామని చెప్పేసి వాళ్ళకి అర్థమైందండి, చెప్పుంటారు ఆల్రెడీ. అప్పుడు వాళ్ళు జనాలను ముంచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ జనాలను ముంచే కార్యక్రమాలు ఏంటంటే ఎట్లయినా జనాలు మునిగిన జనాలు వస్తారు, వాళ్ళు మంచిగా ఇంట్లో డోర్లు పెట్టుకొని షూటింగ్లు చేసుకుంటారు, వీడియోలు చేసుకుంటారు, అట్లా సంపాదించుకుంటారు. మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తే మీరు పట్టుకుంటారు, గొడవ అవుతుంది. ఏడికి రాకుండా ఇంట్లోనే తలుపులు మూసుకొని వీడియోలు చేసుకుంటే అయిపోద్దిగా. దోశలు వేసుకుంటే వీడియోలు పెట్టుకోవచ్చు, ఇడ్లీలు వేసుకుంటే వీడియోలు పెట్టుకోవచ్చు. మీ మీద కూడా 2 వీడియోలు పెట్టిల్లు, మీ మీద వ్యంగ్యంగా వీడియోలు పెట్టిల్లు. ఆ చెల్లెకు వ్యంగ్యంగా నేను చేయాలనుకుంటే చాలా. ఇప్పుడు ఫ్రూట్స్ మేము పుచ్చిపోయిన యాపిల్ లాగా ఉంటున్నాం. వాళ్ళకి మా డబ్బులు తీసుకొని నిజంగా చెప్పాలంటే మా రక్తం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకు ఫుడ్ రూపంలో ఇస్తున్నారు వాళ్ళు. మా రక్తం. మేము అప్పుడు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యాం. మేమేమో డైరెక్ట్ గా అయ్యా మాకు జాబ్ ఇవ్వరా బాబు అని చెప్పేసి మేము వాడి దగ్గర పోలా. వాడు మాకు చెప్పి రిలీజ్ చేశాడు, ఓకే ఓపెనింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు మేము అప్రోచ్ అయ్యాం. మమ్మల్ని ఇప్పుడు పుచ్చిపోయిన యాపిల్స్ లాగా ఉన్నాయి. ఆ పుచ్చిపోయిన యాపిల్స్ తోనే ఫుడ్ తింటున్నారు. నెక్స్ట్ రేవతి గారు. రేవతి గారు చెప్పండి. నా పేరు రేవతి అండి. నేను 2025లో ఆయన ఇట్లాగా వాట్సాప్ లో ది డెస్టినీ రిక్రూట్మెంట్
స్టాఫింగ్ అనే గ్రూప్ లో ఇట్లాగా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను అప్రోచ్ అయ్యాను. నేను ఓకే. మొత్తం ఆయనకి ఇండియన్ కరెన్సీలో ఒక 18 లక్షలు ఇచ్చానండి. ఓకే. 18 లక్షలు ఇచ్చిన తర్వాత ఇట్లాగా జాబ్ ఇస్తా అన్నారు గానీ జాబ్ కాకుండా ఉత్తి వీసా ఒకటే ఇచ్చి ఒక 10 నెలలు నన్ను ఇదిగో నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు నీకు జాబ్, లేదా ఇదిగో ఈ లొకేషన్ అని గానీ, లేదా ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ నాకు ఏది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు అట్లా కన్విన్స్ చేసేవాళ్ళు. నేను ఇట్లాగా లొకేషన్ కి వెళ్ళి నేను ఇట్లాగా అడుగుతుంటే మాకు వాళ్ళెవరో తెలియదు అని చెప్పి అక్కడ ఆ లొకేషన్ నాకు ఇచ్చిన అడ్రస్ వాళ్ళెవరో మాకు తెలియదు, మేము ఎవరికి వీసాలు ఇవ్వలేదు అని వాళ్ళు. నేను ఇతనికి ఫోన్ చేసి ఇట్లాగా అంటున్నారు మీరు నాకు జాబ్ అని చెప్పిన లొకేషన్ కి వెళ్ళి అడిగితే ఎందుకు ఇలా చేశారు అని అంటే, లేదు నేను దుబాయ్ వచ్చాను, నేను అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నాను, నేను తర్వాత చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేసి ఇంకా నా నంబరు బ్లాక్ చేశాను. నేను నా ఓకే. ఇండియా నంబర్ నుంచి నేను అతనికి మళ్ళీ మెసేజ్ చేశాను. మీరు ఇప్పుడు ఇట్లా ఇండియాలో నాకు ఉన్నారా? ఇండియాలో నేను ఉన్నారా? యూకే యూకేలోనా? లోనే ఉన్నానండి, యూకే లోనే ఉన్నాడు. ఉమ్. అయితే నేను నా ఇండియన్ వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ చేస్తే ఇట్లా నాకు జాబ్ వచ్చింది అని, నాకు మ్యారేజ్ సెట్ అయిందండి, ఇప్పుడు నాకు మ్యారేజ్ చేసుకొని ఇట్లా మా హస్బెండ్ ని తెచ్చుకోవాలంటే నాకు ప్రాపర్ వీసా కావాలి, నాకు ఇట్లా మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉంది, కొంచెం చూడండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. ఓకే. వాళ్ళ ఆ రెస్టారెంట్ లొకేషన్ కి వెళ్తే కూడా వాళ్ళు లేరు అని చెప్పి పంపించేశారు గానీ నాతో కలవలేదు, నాతో మాట్లాడలేదు. నేను ఇట్లా చాలా బెగ్ చేసుకున్నాను, నాకు ఇట్లా లైఫ్ చాలా ప్రాబ్లం గా ఉండిందండి, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండింది, ఇంత మనీ మీకు ఇచ్చాను, నాకు ప్రాపర్ గా మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నా ఒక నెంబర్ బ్లాక్ చేసేసారు, ఇంకొక నంబర్ లో అయితే అది కూడా బ్లాక్ చేసేసి ఇంకా అసలు నాకు అప్పుడు కంప్లీట్ గా ఇంకా నన్ను బ్లాక్ చేసేసి నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ అది ఇవ్వకుండా ఒక కన్ఫ్యూజన్ లో ఒక మెంటల్ గా చాలా స్ట్రగుల్ అయ్యేలాగా చేశారు ఒక 10 నెలలు అనమాట. నా దగ్గర ఓకే. ఓకే. తినడానికి కానీ లేదా నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కూడా నా దగ్గర కరెక్ట్ వీసా, లీగల్ గా వీసా లేకుండా నన్ను ఒక 10 నెలలు అట్లా ఉంచేసి ఒక రూపాయి కూడా లేకుండా నన్ను ఒక 10 నెలలు చాలా కష్టపెట్టారు. ఓకే. ఇప్పుడు మీకు డబ్బులు ఎంత రావాలి ఆయన దగ్గర నుండి? 18 లక్షలు రావాలండి. ఓకే. దానికి వడ్డీ కూడా రావాలా? మీరు 18 లక్షలు అంటున్నారు. మీ పైసలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బిజినెస్ క్లాస్ టికెట్లు వేసుకుని పోవాలి కదా సార్, ఆ మాత్రం కష్టపడాలి కదా వాళ్ళు. నెక్స్ట్ ఈ వసీం గారు. వసీం हेलो వసీం గారు ఎక్కడ ఉండండి మీరు? తెలుగు హింदी? हिंदी और उर्दू। कहाँ से आप लोग? मैं पाकिस्तान से। पाकिस्तान से। आपको जी। कितने देने का है? मैंने जो इसको दिए थे ना टोटल 27,000 पाउंड दिए थे, जिसमें से हेल्थ इंश्योरेंस के वापस आए थे, बाकी कुछ भी वापस नहीं आया। सुनो आज जरा थोड़ा अल्लू बात करो जी, हमारे को थोड़ा थोड़ा आते हिंदी। अच्छा सर। कितने पाउंड्स दिए? इसको जो दिए थे ना वो 15,000 पाउंड सिर्फ कैश के दिए थे। वो पाकिस्तान में कितने बोलते वो? पाकिस्तान में तकरीबन बनता है 55 लाख रुपया। 55 लाख। ठीक है, किसको दिए? मधु को। मधुकर को। क्या वो मधुकर। नंदूस वर्ल्ड का हस्बैंड है वो? बिल्कुल, नंदना का? बिल्कुल। ठीक है। आप कहाँ रहते हैं अभी? अभी पाकिस्तान इस्लामाबाद में। इस्लामाबाद पाकिस्तान में रहते हैं? जी जी। ठीक है ठीक है। अभी आपको कितने आने का है? 15,000 पाउंड। इसने मुझे बाद में कहा था कि मैं आपको वापस कर दूंगा, लेकिन क्यों इसने दिए फिर उनको? कई को दिए? आप किसके लिए दिए? अमाउंट का भेजो जो उनको। मैंने जो पैसे उनको किसके भेजी लिए थी दिए? वीजे के लिए दिए थे, वीजे के लिए, यूके के वीजे के लिए। आप जाने के लिए? जी जी। हाँ, मैं आप थी, जाने- मेरी वाइफ थी, मेरी बेटी थी, हम तीनों ने जाना था। तो लेकिन यह है कि फिर वीजा, फिर उसके बाद इसने मैसेज करता था दूंगा, फिर उसके बाद इसने नंबर भी बंद कर दिया। ठीक है ठीक है। ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన సతీష్ గారు వచ్చిండ్రు ఎవరు అంటే ఇతని నంబర్ ఎవరు కలిపిరండి? పాకిస్తాన్ అతని నంబరు. ఓకే, మీకంటే మీ దగ్గర ఉందా ఇతని నంబర్ ఉందా? వేరే గ్రూప్ ఉండే కదా దాంట్లో వేసిర్రు, ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యింది. ఓకే 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 ఓకే. సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు వచ్చిండ్రు, శివయ్య గారు వచ్చిండ్రు. సతీష్ గారు చెప్పండి. మీది వీడియో రావట్లేదు. సతీష్ గారు మీ వీడియో రావట్లేదు. సతీష్ వచ్చేకి మా ఆల్రెడీ కనెక్ట్ అయ్యాడండి, నో ప్రాబ్లం. అతను ఒకటే. ఓకే. సతీష్ వచ్చేకి మా నెక్స్ట్ ఆల్రెడీ. శివయ్య గారు. హలో శివయ్య వాళ్ళ వైఫ్ నే అండి నేను. ఓకే అయితే అసిస్టెంట్ నేను. అయితే మేము హాస్పిటల్ కి వచ్చాము, ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే. ఓకే. సో ఇప్పుడు మాట్లాడతాను నేను. మేము మధుకర్ జాగర్లమూడికి టోటల్ గా 18,330 పౌండ్లు క్యాష్ అండ్ అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేశామండి. ఓకే. ఒక పేమెంట్ ఏమో మధుకర్ అకౌంట్ కి చేయమని చెప్పారు, అండ్ Okay. డిఫరెంట్ అకౌంట్స్ కూడా ఇచ్చాడు, అండ్ అందులోకి కూడా మేము పంపించాము. ఓకే 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 కొన్ని క్యాష్ కావాలన్నారు, క్యాష్ కావాలంటే క్యాష్ ఎత్రో ఎయిర్పోర్ట్ లో ఇచ్చాము. ఓకే. మీరు ఒకసారి పోయి గొడవ పెట్టుకున్నారా అండి వాళ్ళ రెస్టారెంట్ దగ్గర? అవునండి, మేము గొడవ పెట్టుకోలేదు, మధు గారితోటి రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళాము. ఓకే. రిక్వెస్ట్
చేద్దామని వెళ్తే ఏం చేసిందంటే తను గొడవ చేసింది. డైరెక్ట్ కెమెరా ఆన్ చేసుకుంది. తన ఫోన్ యాపిల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటా డైరెక్ట్ మా మీద అటాక్ చేసింది. అంటే గొడవ చేసింది. గొడవ చేసి మీరు ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడికి రావడానికి इंडिया में भी किया हुआ है అధికారి గారికి ठीक 24,60,000 రూపాయలు ఇచ్చామండి. మేము రాకుండా ఎవరు ఎలా మాట్లాడారు? ఉంటాము? మన वसीम गारू म्यूट చేయండి. आप म्यूट करो जी, वसीम जी म्यूट करो. हाँ ठीक है, सब म्यूट करो जी. सतीश आप भी म्यूट करो. మేడం చెప్పండి చెప్పండి. ఆమె అడిగిందండి మమ్మల్ని, మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అని అంటే మేమన్నాము 24,60,000 రూపాయలు ఇచ్చామండి ఇండియన్ కరెన్సీలో, ఇక్కడ దాకా రాకుండా ఎలా ఉంటాము? నీ భర్తకి ఎతిరో ఎయిర్పోర్ట్ లో మేము ఏంటంటే 15,000 పౌండ్లు ఇచ్చాము అండ్ కొన్ని డిఫరెంట్ అకౌంట్ లోకి మళ్ళీ 3,000 పౌండ్స్ ఇచ్చాము, ఇవన్నీ డబ్బులు ఇచ్చాము. మేము ఇంత దూరం రాకుండా ఎలా ఉంటామంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు, మీరు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, నేను పోలీసులను పిలుస్తానండి, నేను కంపల్సరీ పిలుస్తా అని చెప్పేసి వాళ్ళని పిలిపించింది. పిలిపిస్తే మేమెందుకు భయపడతామండి, మేము మీ దగ్గర మీకు డబ్బులు ఇవ్వాలి అండ్ మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా, ఇది కరెక్టేనా అండి, నేను పిల్లలతోటి ఉన్నానండి, మా లైఫ్ స్పాయిల్ చేశారు మీరు, ఇంత దూరం మేము మీకు రిక్వెస్ట్ చేద్దామని వచ్చాము, మీకు ఈ మ్యాటర్ తెలియదేమో అనుకున్నాను, మధు జాగర్లముడికి ఇట్లా చేశాడని ఇంకా మీకు చెప్దాం అనుకున్నాం మేము, కానీ మీరు కూడా సేమ్ ఇలానే బిహేవ్ చేస్తున్నారు, కనీసం మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడట్లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పేసి మేము మాట్లాడాము. మాట్లాడితే తనండి లేదు పోలీసులు వస్తున్నారు అని అంటే సరే అండి రప్పించండి అని చెప్పాము. వాళ్ళని రప్పించిన తర్వాత పోలీస్ వాళ్ళకి నేనేం చెప్పానంటే మేము మీతో మా బాధ మొత్తం చెప్పుకుంటాము, కొంచెం సీక్రెట్ గా మాట్లాడాలండి అని చెప్పాము. అయితే ఇద్దరు పోలీసులు వచ్చారు, ఒకరేమో ఆమెతోటి ఉన్నారు, ఒకరేమో నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేనేమన్నా అంటే ఇదంతా యూకేలో మధుకర్ జాగర్లమూడి అనే వ్యక్తి నా దగ్గర 24,60,000 రూపాయలు తీసుకున్నాడండి ఇండియన్ కరెన్సీలో, యూకే కరెన్సీలో 18,330 రూపాయల పౌండ్లు తీసుకున్నాడండి, అందుకే మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది అని చెప్పాం పోలీస్ వాళ్ళకి. చెప్తే నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా చూపియండి అంటే చార్ట్ చూపించాము, రిజెక్ట్ పెట్టింది చూపించాము, మా ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో మాకు ఒక 4 ఫోన్లు, ఆ 4 ఫోన్ల నంబర్లు బ్లాక్ చేసింది చూపించాము, అతను మాతో చేపించిన చాటింగ్ చూపించాము. మొత్తం చూపించిన తర్వాత పోలీస్ వాళ్ళు మీ తప్పేం లేదమ్మా, మాకు కూడా హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి, మేము కూడా నమ్ముతాము అన్ని అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని నమ్మారు. నమ్మిన తర్వాత కాకపోతే మీరు అతనికి డబ్బులు ఇస్తే ఇది కాదండి పద్ధతి, ఇక్కడ సిటిజన్ బ్యూరో అని ఒకటి ఉంటది, దాని ద్వారా మీరు వెళ్లాల్సి ఉంటది, ఇక్కడికి రావద్దు అని అన్నారు. అని అంటే మాకు ఎలాంటి న్యాయం జరగదా అండి యూకేలో మరి అని మేము అన్నాము. అంటే అతను ఏమన్నాడంటే పోలీస్ అతను, లేదండి న్యాయం కంపల్సరీ జరుగుతుంది గాని ఈ మొత్తం కిచెన్ మొత్తము ఆమె పేరు మీద ఉంది, ఆమె ప్రమిసెస్ వచ్చారని చెప్పేసి ఆమె రివర్స్ లో మాట్లాడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే లాయర్ ద్వారా వెళ్ళండి అని చెప్పారు. లాయర్ ద్వారా వెళ్దామంటే మాకు ప్రాసెస్ చాలా పెద్దగా ఉందండి, ఇక్కడ చాలా పెద్దగా ఉంది, మేము ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకొని ఉన్నాము, మళ్ళీ ఇంకా అంత డబ్బులు పెట్టలేమేమో అని చెప్పేసి మేము సైలెంట్ గా ఊరుకొని ఇంకా పోలీస్ వాళ్ళు అన్నారు మీ బాధ మాకు మొత్తం అర్థమైందండి, కాకపోతే మీరు ఇక్కడికి రాకండి, ఒకవేళ అతను కాల్ లిఫ్ట్ చేస్తే మీ బాధ అంతా అతనితో వివరించండి అంటే అట్లా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మేము ఇంత దూరం ఎందుకు వస్తామండి, మేము అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి, మేమున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 4.5 గంటలు పడుతుంది, వచ్చినప్పుడల్లా 1000 పౌండ్లు అంటే 1,20,000 రూపాయలు అవుతుంది.